ఎన్నికలలో ఏ విధంగా వ్యవహరించాలని తెలియదు. సీనియారిటీ ప్రకారం యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వీ కార్యకర్తగా పనిచేస్తున్న మాలాంటి వారిని వదిలిపెట్టి ఒక అసమర్థ నాయకుని పగ్గాలిస్తే ఇలా పార్టీ ఈరోజు భూస్థాపితమయ్యే స్టేజ్కి వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చాలా చేసినప్పటికీ కూడా పార్టీ ఇంత గట్టి చర్య తీసుకోలేదు. కానీ రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో పార్టీ పునర్నిర్మితమవుతున్నటువంటి ఈ సమయంలో, ఒక యుద్ధం జరుగుతున్నటువంటి ఒక సమయంలో, ఒక దేశ స్థాయిలో మోడీతో యుద్ధం జరుగుతూ ఉంది, రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్ పార్టీతోటి ఒక నియంత్రిత చక్రవర్తితో యుద్ధం జరుగుతున్నటువంటి తరుణంలో పార్టీకి కోటలకు బీటలు బారేటువంటి రీతిలో, పార్టీకి నష్టం కలిగించే రీతిలో, కార్యకర్తలకు నష్టం కలిగించే రీతిలో కనుక వ్యవహరిస్తే తస్మాత్ జాగ్రత్త ఊరుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పని పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈ యొక్క షోకాజ్ నోటీసులు సర్క్యులేట్ చేయటమైంది. తెలంగాణలో అందరూ కూడా పౌరుషం ఉన్న నాయకులు. నేను రాజీనామా చేసిన పదవి తీసుకొని పార్టీ పరువు తీసిన ఆయన పిసిసి ప్రెసిడెంట్ అనేసరికి కాంగ్రెస్ వాళ్ళ పార్టీకి ఓటు వేద్దాం అనుకున్న కూడా ఓటు వేస్తలేరు. అది నా పాయింట్, అదే నా పోరాటం.